ప్రైజ్ ద లార్డ్. మన అనుదిన జీవితాల్లో మనకి చాలా ముఖ్యమైనది, మనకి చాలా అవసరమైనది జ్ఞానం. జ్ఞానము, వివేకము వలననే మనం ఏదైనా మంచి పనులు చేయగలం, మంచి ఆలోచనలు ఆలోచించగలం, ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోగలం. మనం చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, ఇంటర్వ్యూల్లో మనం విజయం సాధించాలన్నా, మనం మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా జ్ఞానము చాలా అవసరం. ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానం ముందు శూన్యమండి. నీకు జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఎప్పుడన్నా ఇది ఆలోచించారా? జ్ఞానం నాకు కొదువుగా ఉంది, నాకు జ్ఞానం ఇచ్చేది ఎవరు అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మనము మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మనకి కావలసినది దైవ జ్ఞానం. మరి నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా కూడా నీకు జ్ఞానం అవసరం. మరి జ్ఞానం కోసం నువ్వేం చేస్తున్నావు? జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు? పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుందా? సినిమాలు చూడడం వల్ల జ్ఞానం వస్తుందా? సీరియల్స్ చూడడం వల్ల జ్ఞానం వస్తుందా? మొన్న ఒక వ్యక్తితో, ఎందుకయ్యా నువ్వు సినిమాలు చూస్తున్నావు అంటే, నేను సినిమాలో ఉన్న చెడుని తీసి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను అన్నాడు. సినిమాల వల్ల జ్ఞానం వస్తుందని నమ్ముతున్నారు చూసారా? అది మూర్ఖత్వమే. సినిమాలు చూసి నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాననే భ్రమలో సాతాను మిమ్మల్ని భ్రమపెట్టి ఆ ప్రభావాన్ని మీ మీద చూపుతుంది. ఆ సినిమాలో నటించిన వారి విధంగా మనము కూడా ఉండాలని ఆ తలంపు నీలో వచ్చి నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది. ఆ సినిమాలో వాళ్ళు ఉన్నట్టు రీతిగా నేను కూడా ఉండాలని ఆ యొక్క లైఫ్ స్టైల్ని సాతానికి తీసుకొచ్చి, నీ దగ్గర ధనము లేకపోయినా కూడా నేను వాళ్ళ వల్లే ఉండాలని అప్పులు పాలు చేసి మరి ఏవైతే నీవు ఉండాలనుకుంటున్నావో, గ్యాడ్జెట్స్ కావచ్చు, నీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేదంటే కారు కావచ్చు, బైక్ కావచ్చు, అప్పు చేసి మరి కొనుక్కునే స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు సినిమాల ప్రభావం వల్ల వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోలేదు? ఎంతమంది అబ్బాయిలు సినిమా ప్రభావం వల్ల మందుకు, సిగరెట్లకు బానిసలు కాలేదు? ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే సినిమాలు చూసి మంచి నిర్ణయాలు ఏ విధంగా తీసుకోగలుగుతారు చెప్పండి? అది సాతాను ఆ భ్రమలో మిమ్మల్ని పెడుతుంది. అది మాత్రం మీరు ఎప్పుడైతే దాన్ని కనుగొంటారో మీకే ఆ రియాలిటీ అర్థమవుతుంది. సినిమాలు చూసి త్రాగుడు అలవాటు చేసుకున్న వాళ్ళు, సిగరెట్లు అలవాటు చేసుకున్న వాళ్ళు, డ్రగ్స్కి బానిస అయిన వాళ్ళు, దొంగతనాలు, అత్యాచారాలు ఇట్లా చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు తప్ప జ్ఞానము సంపాదించుకున్న వాళ్ళు ఒకరు కూడా లేరు, ఉండరు కూడా. అది ఒకవేళ నేను సంపాదించుకున్నాను అనే భావన నీలో ఉంటే అది మూర్ఖత్వమే. దేవుని జ్ఞానం ముందు లోక జ్ఞానము శూన్యం. మరి మనకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మన జీవితాన్ని లీడ్ చేయడానికి, మన కుటుంబాలను కట్టుకోవడానికి, ఆత్మీయంగా మనం ఎదగడానికి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందో అది పొందుకున్న వారి యొద్ద నుండి తెలుసుకుంటేనే మనకి అర్థమవుతుంది కదా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 97వ వచనం నుండి మనం చదువుదాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగుజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎక్కడి నుండి జ్ఞానం వస్తుందట? మనము ధర్మశాస్త్రమును చదవడం ద్వారా. ఎప్పుడైతే దేవుని వాక్యమును నువ్వు విని లేదంటే చదివి దానిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, దానిలో ఉన్న అర్థాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడే నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోక సంబంధమైన వాటి నుండి నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను అని నీవు ఇప్పటివరకు అనుకున్నావేమో, అది జ్ఞానము కాదండి, మూర్ఖత్వం. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకుంటావో, నీవు మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తావు, నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తావు, ఆత్మీయతలో ఎదుగుదలను నీవు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటావు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా అలక్ష్యం చేయకూడదు. మన జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే మలుచుకుంటామో దేవుడు మనకి సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.